పబ్లిక్ని రీచ్ అవుతాం, నో డౌట్ ఇందులో. రైట్ రైట్. వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు వెంకటనారాయణ రెడ్డి గారు. వెంకటనారాయణ రెడ్డి గారు నమస్కారం. సౌండ్ తక్కువ వస్తుంది. వెంకటనారాయణ రెడ్డి గారు ఓకేనా? ఆడిబుల్ ఇప్పుడు? సౌండ్ తక్కువే ఉంది సార్. ఓకే. నా ప్రశ్న అంటే నేను మాట్లాడుతుంది మీకు వినిపిస్తుందా? కొంచెం సౌండ్ తక్కువ. రైట్. అక్కడ వాల్యూమ్ ఒక్కసారి ఫోన్లో మీరు మొబైల్లో ఒకసారి వాల్యూమ్ పెంచుకోండి. ఏం లేదు అంటే చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైఎస్సీపీ అంటోంది. సో మీ వర్షన్ ఏంటి, ఏం చెప్తారు వైసీపీ నుంచి ఉన్నటువంటి సభ్యులుగా? వెంకటనారాయణ రెడ్డి గారు హలో. రైట్, వినిపిస్తుందా? వెంకటనారాయణ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, సంక్షేమం, ఇదంతా కూడా చంద్రబాబు తన క్రెడిట్లో తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మీరు అంటున్నారు కదా, దానికి సంబంధించి ఏం మాట్లాడతారు? పేరు మార్పు అనేది సంస్కరణ కాదని కృష్ణాంజనేయులు గారు అన్నారు, కానీ మేము సంస్కరణ తీసుకొస్తున్నాం అని చెప్పేసి వంశీ గారు అంటున్నారు. ఏం చెప్తారు? ఇక్కడ ప్యానల్లో ఉన్నటువంటి అనలిస్టులకు మరియు ప్రైమ్ 9 టీవీ వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమం ఏదైనా కూడా చిన్న మార్పు చేసుకుంటూ, క్రియేట్ చేసుకుంటూ, చోరీ చేసుకుంటున్నాడు అనేది సహజంగా అందరికీ తెలిసిందే. ఉదాహరణకు అమ్మఒడి అనే కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో చేపట్టాడు. దాన్ని తల్లికి వందనము అని పేరు పెట్టాడు. నెక్స్ట్ ఇంకోటి రైతు భరోసా అని ఒక కార్యక్రమం చేపట్టాము, దానికి అన్నదాత సుఖీభవ అని పెట్టాడు. ఇప్పుడు గ్రామ సచివాలయాలు అనేటివి జనాలలో ప్రతి ఒక్కరికి కూడా సచివాలయం అనే పేరు చాలా కాలం నుంచి ఉన్నది కాబట్టి, ఇప్పుడు ఈ సచివాలయం అనేది బాగా నోటెడ్ అయింది కాబట్టి, ఈ సచివాలయం అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి, దీన్ని ఎలా మనం మార్చాలి, ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క క్రెడిట్ మనం ఎలా చోరీ చేయాలి అనే కాన్సెప్ట్ తప్ప ఇచ్చిన హామీలను, ఏమైతే మనం ఇచ్చిన హామీలను మనం నెరవేరుస్తున్నామా? ఇప్పుడు దాదాపు 18 నెలలు పూర్తయింది. దాని మీద ధ్యాస పెట్టకుండా ఈ పేర్లు మార్చుకోవడము, జీవోలు ఇష్యూ చేసుకోవడము, దీని మీదనే చేస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక మంచి మ్యాండేటరీ ఇచ్చారు. ఈ మ్యాండేటరీని ఉపయోగించుకొని సంక్షేమము, అభివృద్ధి మీద ధ్యాస పెట్టి ఈ పేర్లు మార్పిడి, ఈ జీవోలు తేవడము, జీవోలు మార్చడము, ఇవి కాకుండా దాని మీద ధ్యాస పెట్టే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ ఇక్కడ గ్రామ స్వర్ణము అని పేరు పెడుతుంది. ఎగ్జాంపుల్ గ్రామ స్వర్ణము అనేది అది ఏదే అర్థం కానటువంటి విషయం. మనము ఒక బిల్డింగ్ కడుతున్నామంటే ఆ బిల్డింగ్ ఉన్నటువంటి పేరు ఉండాలి, కానీ గ్రామమే స్వర్ణము అని చెప్పేటువంటిది అది జనాలకి అది ఎలా యాక్సెప్టెన్స్ ఉంటుంది అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ఎంతసేపు కేసులు పెట్టాలి, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి డిబేట్ చేయాలి, ఆయన యొక్క చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో లేకుండా చేయాలి, మేము చేసినట్టు మేము మా అకౌంట్ లో వేసుకోవాలన్నటువంటి కార్యక్రమం తప్ప అభివృద్ధి మీద ధ్యాస పెట్టే పరిస్థితి ఇప్పట్లో లేదు. కేసులు పెట్టడము, ఉదాహరణకి ఇప్పుడు సునీల్ గారిని ఈ మధ్య సిఐడి అతన్ని మనం విచారించారు. ఏదో ఈ కోటి సంతకాల కార్యక్రమం, మెడికల్ వాటి మీద కోటి సంతకాల కార్యక్రమం ఏర్పాటు చేస్తే దాన్ని ఏదైనా డైవర్ట్ చేయడానికి అతన్ని తీసుకొచ్చి విచారించారు. రేపో వెల్లుండో అతన్ని ఏదైనా రిమాండ్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ మీద డిపెండ్ కావడము సమంజసం కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కానీ ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నప్పుడు, ఏ పార్టీని కానీ ఎంచుకున్నప్పుడు ఏ విధంగా ప్రజలకు మనం చెప్పిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలి, ఏ విధంగా తీర్చాలి, వాటిని ఏ విధంగా చేయాలనేది కాకుండా ఏది వాళ్ళకి ఇష్టం వస్తే అట్లా ఏమన్నా కానీ, ప్రజలు ఏమన్నా అనుకోని, రైతులు ఏమన్నా అనుకోని, నిరుద్యోగులు ఏమన్నా అనుకోని, లేకపోతే శ్రామికులు ఏమన్నా అనుకోని, ఎంప్లాయీస్ ఏమన్నా అనుకోని, ఏదన్నా అనుకోని వాళ్ళు చేసుకున్న కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉండడం తప్ప ప్రజల యొక్క యాక్సెప్టెన్సీని, ప్రజల యొక్క కోరికలను, ప్రజల యొక్క వారి యొక్క ఆలోచనలను పరిగణలోకి తీసుకుని అభివృద్ధి చేద్దాము, సంక్షేమాలు చేద్దాం, సంస్కరణలు చేస్తామన్నటువంటి ధ్యాస ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు మాదే ఎజెండా, మేము చెప్పింది వినాలి, ప్రజలు మాకు సంబంధం లేదు, మా పరిపాలనే చక్కగా ఉంది, మేము చేసేదే కరెక్ట్ అనేటువంటి ధోరణిలో పోవడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు.
ఎప్పటికైనా కూడా నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నాము, మీరు ఎన్ని మార్పు చేసినా, పేర్లు మార్చినా, ఇంకోటి మార్చినా, ఏది మార్చినా ప్రజల్లో నేను చెప్తున్నాను. ఎగ్జాంపుల్ పార్టీ పెట్టిన 2011 నుంచి పార్టీ పెడితే ఫస్ట్ టైం 2009లో విజయమ్మ గారు గెలిచారు. రైట్ ఓకే, వెంకటరామరెడ్డి గారు మాట్లాడదాం. మనకి ప్రస్తుతం లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు జనసేన నుంచి. లక్ష్మీకాంత్ గారు, అంటే సంస్కరణలు చేయడం మా లక్ష్యం.